ప్రైజ్ ద లార్డ్. అక్టోబర్ 4వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో కూడా చాలామంది చాలా విషయాలలో తప్పిపోతూ ఉంటాం. అది చూపు ద్వారా అయినా, మాటల ద్వారా అయినా, ఆలోచనల ద్వారా అయినా, ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అతన్ని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తనను చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈ లోకంలో తండ్రి అంతగా ప్రేమిస్తే తన ప్రాణము పెట్టి తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న మన పరలోకపు తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఏ విషయంలో తప్పిపోయి ఉన్నా కానీ ఆయన ప్రేమను తెలుసుకొని తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఈ లోకంలో తండ్రి చేర్చుకున్నట్లు మన పరలోకపు తండ్రి కూడా మనల్ని చేర్చుకుంటాడు. అటువంటి ఆత్మ నడిపింపు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.